వేర్ ఇస్ హి? వేర్? ఎలా ఉన్నాడు? పేరేంటి బ్రో? గౌతమ్ బ్రో. బాగున్నాడు. ఈ సెలక్షన్ ఎప్పుడు బాగుంటుంది. మాదే ఎట్లా ఏడిసింది. తప్పులు అందరూ చేస్తారు. లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి రెండో ఛాన్స్ ఇస్తుందని దిల్ రాజు గారి సినిమాలో క్లైమాక్స్ లాగా క్లాసులు పీకడానికి ఐ హ్యావెంట్ కమ్ హియర్. మా ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది. డైవర్స్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తానంది కాబట్టి దీన్ని ఇక్కడ మా చుట్టాలు ఎవరైనా చూసారంటే అసలే పండగ సీజన్ కోడై కుక్కరొక్కో అని కూసేస్తారని భయంతో కంగారు పడి కార్లు వేసుకొచ్చేసాను. అయినా బార్డర్ సినిమా చూసి ఎవడో ఆర్మీలో జాయిన్ అవడు బ్రో. దంగల్ సినిమా చూసి ఎవడు ఇండియా గోల్డ్ కొడదాం బయలుదేరడు. సహీ సినిమా చూసి పెళ్లి చేసుకోవటం ఏంటో నెబ్బనెక్స్. ఏదేమైనా నీకు కొంచెం తొత్తరెక్కువే బ్రో. బ్రో కొంచెం టైం అవుతుంది, పిలుస్తున్నారు. ఏమనుకోకపోతే ఒక 5 నిమిషాలు నీ వైఫ్ని పంపిస్తే డివోర్స్ తీసుకుని పంపించేస్తా. ఏం గుండెరా నీది. వెళ్ళొచ్చా అండి? వచ్చిందండి అప్పలమ్మ. ఇప్పుడు అడుగుతుంది పర్మిషన్. బయట చూడు. అది చిన్నప్పటి నుంచి మనం ఏ దోలు పని చేసినా కూడా జాకీ లేసి హీరో లాగా లేపి మన జీవితాన్ని సంకనాగం చేస్తాడు కదా. అలాంటి ఒకడు ఉంటాడు మీ లైఫ్ లో, లేడా? ఇదిగో వీడే. ఈయన చూసుకోండి, మేము వెళ్ళొచ్చేస్తాం. ఏం పేరు నాన్న? జాకీ బ్రో. మరి ఏ పేరు? అది నా పేరు. ఆయన నీకు అదే కరెక్ట్లే, జాకీ. అయినా మీరు చాలా గ్రేట్ బ్రో. పిల్లానికి పెళ్లి అయిపోయిందని తెలిసినా కూడా ఇక్కడ దాన్ని తీసుకొచ్చారంటే హైకోర్టు కంటే పెద్ద మనసు బ్రో మీది. ఇంతకీ మీ పేరేంటి బ్రో? ఆర్య. ఆహా, క్యారెక్టర్ తగ్గ పేరు బ్రో. అయినా ఈ జనరేషన్ మీరు కావాలి. ఓ ఆసిపోయింది ఏంటి? అవును తగిలిందా? అంటే బీరు ఏ బ్రాండ్? ఖజరహో. చల్లగా ఉండి బుజ్జిమండ. కేస్ 421 గౌతమ్ దియా. మై లార్డ్, పిల్లలంటే ఒక ఎమోషన్, అమ్మంటే ఒక ప్రమోషన్, నాన్నంటే ఒక సొల్యూషన్. నువ్వు కోర్టులో ఉంటే నాకు ఇరిటేషన్. ముందు పాయింట్కి రా. నా క్లయింట్కి అసలు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ సబ్మిషన్ డాక్యుమెంట్స్ లో పెట్టాను సార్. ప్లీజ్ చెక్ ఇట్. సో ప్రాబ్లం అర్థమైంది కదా యువర్ ఆనర్. వీళ్ళిద్దరూ మ్యూచువల్ డివోర్స్ కోరుతున్నారు. సో ప్లీజ్ వీళ్ళిద్దరికి విడాకులు వెంటనే మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని ఆదేశిస్తున్నాను. ఆదేశిస్తున్నాను కాదురా, అభ్యర్థిస్తున్నాను అనాలి. నీ ఇల్లు అనుకున్నావా ఇది? సారీ. నీకు పిల్లలు పుట్టపోవడానికి కారణం ఏంటయ్యా? సెల్ ఫోన్ సార్. ప్యాంటు జేబులో పెట్టుకుంటాను. ఆ రేడియేషన్ కి వైబ్రేషన్ కి పరిగెత్తాల్సిన శుక్ర కణాలు పడుకున్నాయని డాక్టర్స్ చెప్పారు సార్. అంతుందా? ఇంకా నీ ఫోన్ నీ పాకెట్లోనే ఉంది మరి. ఎలాగూ పడుకున్నాయి కదా సార్, ఎక్కడ పెట్టినా లాభం లేదు. ఓకే, నీకు ఈ డైవర్స్ ఇష్టమేనా అమ్మా? ఇష్టమే సార్. డైవర్స్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. థ్యాంక్ యూ. సార్ మిస్టేక్స్ ఏం లేదు సార్, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఏంటది? బర్త్ సర్టిఫికేట్ సిస్టర్. వాడు పుట్టిన హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చాను. అదేంటి సిస్టర్, పెళ్లి రోజు కూడా అంత డల్గా ఉన్నారు? స్మైల్, చీజ్. వెనకెళ్ళు. ఓవర్ యాక్షన్ చేయకు, అక్కడ నిజం తెలిసిపోయింది. హాయ్ బాబు గారు. మీరు ఇంకా డివోర్స్ తీసుకోలేదా? లేదు బాబు గారు, చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లం. మా ఇద్దరికి ఇప్పుడు సెట్ అయిపోయింది. మీ వాడు ఇక్కడ? వచ్చేస్తున్నారు సార్, 5 minutes. దియా మీ విషయం చెప్పినప్పుడు కోపం వచ్చింది, కానీ దియా నాకు నిజం చెప్పింది కాబట్టి క్షమించా. అదే వేరే ఎవరైనా చెప్పుండుంటే క్షమించేవాడిని కాదు.
నిజానికి తను నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు బ్రో, కానీ చెప్పింది. అదే బ్రో రిలేషన్షిప్లో ఉండాల్సిన హానెస్టీ. ఇన్నాళ్ళు నిజం చెప్పలేదని చాలా గిల్టీగా ఉండేది. ఈ రోజుతో అది పోయింది. అబద్ధంతో ఏ రిలేషన్షిప్ స్టార్ట్ చేయకూడదు గౌతమ్. అది ఫౌండేషన్ లేకుండా కట్టిన ఒక బిల్డింగ్ లాంటిది. ఎప్పుడు కోల్పోతుందో తెలీదు. నీకో విషయం చెప్పాలి. నాకు ముందే పెళ్ళయింది. ఇదే రిజిస్టర్ ఆఫీస్లో ఇదే పెద్ద మనిషి ముందు పెళ్లి చేసుకున్నాను. ఇదే విషయం నీకు ముందే చెప్పాలి, కానీ నువ్వు నాకెక్కడ దూరం అవుతావు అన్న భయంతో చెప్పలేదు. మా వాడు ఇచ్చింది బర్త్ సర్టిఫికేట్ కాదు, డివోర్స్ సర్టిఫికేట్. ఒక అబద్ధంతో రిలేషన్షిప్ స్టార్ట్ చేయకూడదు. అప్పుడేదో తెలిసి తెలియని వయసులో తప్పు చేశాను. ఆ తప్పు ఇప్పుడు నీ దగ్గర దాచి ఇంకా పెద్ద తప్పు చేయలేను. పిల్లలు పుట్టరని తెలిసిన నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావు. ఇప్పుడు నాకు ముందే పెళ్ళైందని తెలిసిన యాక్సెప్ట్ చేస్తావేమో. నీలాంటి మంచి అమ్మాయికి నేను కరెక్ట్ కాదు. నీకు తగినోడు దొరుకుతాడు. మీరు చెప్పింది కరెక్టే సార్. ప్రేమంటే గొడవలు పడాలి, మళ్ళీ కలవాలి. కానీ కలిసాక మళ్ళీ గొడవలు పడకూడదు సార్. తిట్టుకోవాలి, సారీలు చెప్పుకోవాలి, కానీ సారీలతో స్టార్ట్ అవ్వకూడదు. మీ అమ్మాయికి నేను కరెక్ట్ కాదని మీకు ముందే అర్థమైంది. ఇడియట్, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఎవరమ్మా? గౌతమ్ డాడీ. వాడితో ఇంకా మాట్లాడుతున్నావా? మాట్లాడట్లేదు, తిడుతున్నాను. వాడు సారీ చెప్పి వెళ్ళిపోతే సరిపోతుందా? నాకు కోపం తగ్గట్లేదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి తిడుతున్నాను. తిట్టమ్మా, బాగా తిట్టు. మన లైఫ్ తో ఆడుకున్నాడు వాడు. బాగా తిట్టని తిట్టు. ఎక్కడికమ్మా? గౌతమ్ దగ్గరికి డాడీ. వాడు నీకా బ్లాక్ చేయలేదా? బ్లాక్ చేస్తే ఫోన్ పేలో మెసేజ్ చేస్తున్నాడు. డైరెక్ట్ గా వెళ్లి 4 పీకితే కానీ నాకు కోపం తగ్గదు. వెరీ గుడ్, పీకో, బాగా పీకో. ఎల్లో కొట్టు. కొట్టాను డాడీ. బాగా కొట్టేసిరా అతన్ని. సార్, గొడవ పడితే లవ్ అన్నారు, మరి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. దీన్ని లవ్ అంటారు ఇప్పుడు? ఇది లవ్ కాదు, గొడవే. ఇది చూడండి సార్. డాడీ, ఒకసారి ఫోన్ ఇవ్వు. ఎందుకమ్మా? గౌతమ్ గాడు నన్ను బ్లాక్ చేశాడు. చేస్తే నేను బ్లాక్ చేయాలి, కానీ వాడు చేయడం ఏంటి? వాడంతూ చూస్తా. సార్, బ్లాక్ చేశారని తిట్టడానికి ఫోన్ చేస్తుందంటే ఇది లవ్ కాదు సార్, పక్కా గొడవే. ఎక్కడికి? గౌతమ్ గారితో గొడవ పడ్డానుక? అవును డాడ్, వాడిని చంపేయాలి. నోర్ మూయి. 2 ఏళ్ల నుంచి చూస్తున్నా. సంబంధాలు చూస్తుంటే వద్దంటున్నావు. అది గొడవని చెప్పి ఫోన్లో మాట్లాడుతున్నావు. తిట్టడానికి చాటింగ్ చేస్తున్నావు. కొడతానని చెప్పి అతన్ని చూడ్డానికి వెళ్తున్నావు. చూడు, మీరిద్దరు ఇప్పుడు లవ్ లో ఉన్నారు. మేము లవ్ లో లేము డాడ్. మీది లవ్వే. కాదు అని చెప్పిన నేనే చెప్తున్నా, ఇది లవ్వే. నిత్య, పద, పెళ్లి గురించి మాట్లాడదాం. ఊరుకో దా. అద్వైత్, కార్తీక్, నన్ను అద్వైత్. బావగారు, నీ కొడుకు ఎక్కడ? ఇదిగో నా బంగారు కొండ. వీడు కాదు, నీ పెద్ద కొడుకు అనకొండ.
వాడు లవ్ ఫెయిల్యూర్ అయిందన్న బాధతో పైన రూమ్ లో లవ్ సాంగ్స్ కి రీల్ చేస్తాడు. వెళ్ళు నాన్న. అరే మా ఓ మంచి రీల్ చేద్దాం. రాజా గారి పాట పెట్టు. రాజా గారు పాట వద్దులే మావా, కేసులు వేస్తున్నాడంట. మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి. ఇప్పుడు దాని తిరిగింది చాలదా? మన ఎంఎం క్రీమ్ సాంగ్స్ పెడతాను, రెచ్చిపో. ఓకే. మా అమ్మాయి మీ అబ్బాయిలో ఏం చూసి లవ్ చేసింది? అది వదిలే. పల్లవి నీలో ఏం చూసి లవ్ చేసింది? లవ్ ఇస్ బ్లైండ్ బాబు గారు. అది మీలాంటి సింగిల్స్ కి అర్థం కాదు. The number you are trying to call is currently not reachable. Please try again later. 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 ఏదో అనుకున్నా ఏదేదో అనుకున్నా ఈ జీ మ్యాటర్ అని లైట్ తీసుకున్నా. రెండు కప్పుల నడుమ తిప్పలన్నీ పడినాక మైండ్ సెట్ టోటల్ గా మార్చేసుకున్నా. ఆఫ్టర్ ఆల్ లేడీస్ నేనే మగ పుడ్డింగ్ అని డోంట్ కేర్ లెక్కలెన్నో వేసేసుకున్నా. లెఫ్ట్ రైట్ చున్నీళ్ళు గొంతు కేసి బిగిసాక తప్పు తెలిసి రెండు చెంపలేసుకున్నా. బీ కేర్ఫుల్ మగరాజులో కోరి కొట్టకండి డేంజర్ బెల్లో. చెయ్యి ఖాళీ గుందని అల్లెల్లిగిల్లావో మింగేస్తారు నిన్ను అందమైన ఆడపులలో. మేల్ ఫీమేల్ ఆకుముల్లో వాళ్ళు మీద పడితే మనకే చిల్లో. సంఘాలున్నాయి మనోభావాలు మారాయి. అటక మీద దాచిపెట్టు పనికిరాని మేలిగోలు. The number you are trying to call is currently not reachable. Please try again later. పైకి ఎన్ని ఫ్యాషన్లు వదరగొట్టిన వీళ్ళు మారు వేషం వేసుకున్న ఆదిశక్తులు. నిన్ను నన్ను కనిపెట్టిన త్యాగమూర్తులు. వీళ్ళ ముందు చిత్తు చిత్తే మన నక్క చిత్తులు. వీకు జెండర్ అంటారు ఉత్తి మాటది. వీళ్ళ స్ట్రాంగ్ మైండ్ ఎంత దూరమైన వెళ్తది. అమ్మ అక్కలవరి డాటర్ వరుస వీళ్ళది. వీళ్ళ ఉసురు పోసుకుంటే మనకి పాపం వస్తది. బీ కేర్ఫుల్ మగరాజుల్లో కోరి కొట్టకండి డేంజర్ బెల్లో. చెయ్యి ఖాళీ గుందని అల్లెల్లిగిల్లావో మింగేస్తారు నిన్ను అందమైన ఆడపులలో. మేల్ ఫీమేల్ ఆకుముల్లో వాళ్ళు మీద పడితే మనకే చిల్లో. సంఘాలున్నాయి మనోభావాలు మారాయి. అటక మీద దాచిపెట్టు పనికిరాని మేలిగోలు.